వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం ముందస్తు ఉగాది పండుగ సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్, కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ విద్యార్థులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులతో సనాతన సంప్రదాయ దుస్తులతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకు సంబంధించినటువంటి ప్రతి ఋతువు చేంజ్ అయినప్పుడు, ప్రతి వాతావరణం చేంజ్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని రూపుమాపడానికి కోసం గాను మనకి ఇలాంటి పండుగలను పూర్వీకులు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడినటువంటి సాధారణంగా మనము ఏం చేస్తున్నామంటే డిసెంబర్ 31 తర్వాత జరిగేటువంటిది నూతన సంవత్సరంగా చాలా మంది పరిగణిస్తాము. కానీ మన కళాశాల యొక్క అదృష్టం చాలా మందికి తెలుసు. దీనికి రకరకాల కథలుగా ఉన్నాయి బట. సోమశేఖరుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించినప్పుడు మహావిష్ణు ఆ బ్రహ్మదేవునికి అందజేసినటువంటి రోజుననే ఉగాదిగా జరుపుకోవడం జరుగుతుంటాం. ఉగాదిని ప్రారంభ దినంగా, సంవత్సర ప్రారంభ రోజుగా పరిగణించడం అందుబాటులో ఉన్నాయి బట. అదేవిధంగా ఈ ఉగాదికి సంబంధించినటువంటి ముఖ్య విషయాల లోపల అందరికి తెలిసినటువంటి ఉగాది పచ్చడి, అమ్మ చేసినటువంటి ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తాం, బాగుందని చెప్తాం. కానీ అసలు ఉగాది పచ్చడిలో ఇంగ్రీడియంట్స్ ఏ కలుపుతారన్నటువంటి విషయం ఎంతమందికి తెలుసు? ఇప్పుడైతే మీకు సమాచారం చాలా అందుబాటులో ఉంటుంది. కానీ యూట్యూబ్ లేనప్పుడు అమ్మ చేసి పెట్టింది షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. దీని వలన మనలో ఉన్నటువంటి అనారోగ్యం రూపమాపడమే కాకుండా అందరూ కలిసిమెలిసిగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ ఉగాది పండుగని మరి అందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. జరుపుకోవడం మాకైతే రేపేమో కానీ ఈ రోజు ఉగాది పండుగ వచ్చింది మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం బిడ్డ. అలాగే ప్రోగ్రామ్ ఒక 2 Happy Ugadi! Happy Ugadi! Happy Ugadi! Happy Ugadi! ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు జ్ఞానోదయ డిగ్రీ కాలేజ్ మెట్పల్లిలో విద్యార్థులు, అధ్యాపక బృందం అంతా కలిసి ఉగాది శుభాకాంక్షలు బ్రహ్మాండంగా నిర్వహించింది. ప్రాచీన సంస్కృతిని, సంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని, పండుగ యొక్క విశేషతను, ఉగాది యొక్క ప్రత్యేకత గురించి అందరు కూడా బ్రహ్మాండంగా మాట్లాడి విషయాలు తెలుసుకొని అందరు కూడా సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి ఉగాది ఉత్సవాన్ని, ఉగాది యొక్క మొట్టమొదటి ఉగాది ఈ సంవత్సరానికి స్వాగతం పలకడం జరిగింది. జనవరి 1 కాదు మనది ఉగాది మనది నూతన సంవత్సరం అని చెప్పి పిల్లలందరూ చెప్పి అందరు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉగాది పచ్చడిని బ్రహ్మాండంగా అందరూ పంచుకోవడము, ఉగాది పచ్చడిలో అన్ని రకాల చెట్లు ఎట్లా ఉంటాయో జీవితంలో అట్లనే చెట్లు ఉంటాయని చెప్పి అందరు కూడా మాట్లాడుకొని ఉగాది యొక్క ప్రత్యేకత గురించి, ఆ భగవంతుని ఆశీర్వాదం సంవత్సరం ఉండాలని అందరూ మంచి చదువుకొని గొప్పోళ్ళై ఈ కాలేజీ నుంచి బయటకు ఆశిస్తున్నాను.